హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ రష్మిక మందాన నటించిన ద గర్ల్ ఫ్రెండ్. ఈ మూవీ అయితే 2 పాయింట్స్‌లో మనం చూడొచ్చనమాట స్టోరీ లైను. ఒకటి ఫీమేల్ సెంట్రిక్ స్పేస్ నుంచి చూస్తే అంటే వాళ్ళు ఎలా పడుతున్నారు కష్టాలు అండ్ ఒక గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ మధ్యలో ఉన్న ఇది ఎలా టాక్సిక్ మెయిల్‌తో వాళ్ళు ఎలా పడుతున్నారు అనేది స్టోరీ అనమాట. అదే అబ్బాయి పాయింట్‌లో చూస్తే అనమాట మనం ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మనము ఫీమేల్‌కి అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ మనం ఎలా బిహేవ్ చేయకూడదు అనేది ఈ మూవీలో అయితే బాగా చెప్పారు. అండ్ ఈ స్టోరీ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఎవ్రి ఫీమేల్ ఈ స్టోరీ అయితే చూడాలి. ఎందుకంటే వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎక్కడ డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా ఉండాలి అండ్ ఎలా వాళ్ళ వాయిస్ అనేది రైజ్ చేయాలి. అండ్ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి అనిపిస్తే చేయాలి కానీ చుట్టుపక్కల ఇది చేసినా కానీ పోక్ చేస్తే చేయడం అనేది కాదనమాట. ఈ పాయింట్స్ అయితే చాలా బాగా తీశారు. అలాగనే మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఒక రిలేషన్‌షిప్‌లో మనం ఫీమేల్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క థాట్స్ అండ్ ఐడియాస్‌కి కూడా మనం సహాయపడాలి కానీ మన ఓన్ డిసిషన్స్‌ని వాళ్ళ మీద రుద్దకూడదు అని బాగా చెప్పారనమాట. ఇంకా యాక్టర్ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే రష్మిక మందాన యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. అలానే హీరో కూడా చాలా నెగిటివ్ రోల్ షేడ్స్ చేసినా సరే దీక్షిత్ కూడా చాలా బాగా చేశాడనమాట. తన యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చాలా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అను ఇమాన్యుయల్ కూడా తనకి ఇచ్చిన క్యారెక్టర్ని చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ రావు రమేష్ గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇంకా మెయిన్ చెప్పాలంటే డైరెక్షన్ అండ్ రైటింగ్ అనమాట. రాహుల్ రవీంద్రన్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశారనమాట. ఆ రైటింగ్‌లో ప్రతి డైలాగ్‌ని కొన్ని సీన్స్‌ని అయితే చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. తన డైరెక్షన్ లెవెల్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు. 2 షాట్స్ దగ్గర అయితే ఒకటి మిర్రర్‌లో ఒక సీన్ ఉంటుందన్నమాట. హీరో వాళ్ళ మదర్ దగ్గరికెళ్తుంది. ఆ సీన్‌ని చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. అండ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. మరీ ఏదో మూవీలో చూసినట్టు లేకుండా ప్రాక్టికల్‌గా దగ్గరగా తీసుకెళ్ళి చాలా బాగా చూపించారు న్యాచురల్‌గా. అది నాకు బాగా నచ్చింది. అలాగా మ్యూజిక్ గూడా హిమేష్ మ్యూజిక్ చాలా బాగుందనమాట. ఆ సాంగ్స్ అయితే నాకు ఓకే కనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా దగ్గర నాకు చాలా బాగా గట్టిగా తగిలింది. అండ్ ప్రొడ్యూసర్స్ విషయానికొస్తే గీతా ఆర్ట్స్ వాళ్ళు చాలా బాగానే ఖర్చు పెట్టారు. అండ్ ఎవ్రి ఫ్రేమ్‌లో కూడా చాలా బాగా న్యాచురల్‌గా మ్యాక్సిమమ్ ఒక న్యాచురల్ దీన్నే తీసుకెళ్లారు. నాకది చాలా బాగా నచ్చింది. నేనైతే ఈ మూవీని సజెస్ట్ చేస్తాను. అందరూ చూడండి. అండ్ ఎస్పెషల్లీ ఉమెన్స్ అయితే బాగా చూడండి. అండ్ ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.